నుంచి ప్రతిరోజు కూడా మనం ప్రధానంగా ద్వాదశ రాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి వృత్తి ఉద్యోగాలు వారికి సరిపోతాయి అన్న అంశాలు, దాంతోపాటుగా ద్వాదశ రాశుల వారు ఎటువంటి దాన ధర్మాలు చేస్తే వారికి గ్రహరీత్యా ఏర్పడేటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగుతాయి అన్న అంశాన్ని ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహిళల విషయానికి వస్తే పూర్వకాలానికి నేటి కాలానికి కొంత వ్యత్యాసాన్ని గమనిస్తే కేవలం ఇంతకుముందు మహిళలు కుటుంబ బాధ్యతలు మాత్రమే స్వీకరించేవారు, వాటికి సంబంధించి మాత్రమే ఆలనా పాలన చూసేవారు. కానీ ఈ మధ్య కాలంలో కుటుంబ సమస్యలతో పాటుగా కుటుంబ అభివృద్ధితో పాటుగా ప్రధానంగా చెప్పాలంటే వృత్తి ఉద్యోగాల్లో కూడా వీరు రాణించే ప్రయత్నం చేయడం వల్ల వీరికి ఏమవుతుందంటే 2-3 రకాలుగా ఒత్తిడులు వీరికి అధికంగా ఏర్పడుతున్నాయని చెప్పవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మహిళలకు కొంతవరకు అనారోగ్య సమస్యలు కూడా అధికంగా ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఒక ఉదాహరణకు వివాహమైన స్త్రీని ఒకరిని చూసుకుంటే ఇట్లా ఉద్యోగం కోసం వెళ్ళాలి లేదా వ్యాపారం కోసం వెళ్ళాలి, అక్కడ ఎదురయ్యే సవాళ్ళన్నింటినీ కూడా అధిగమించాలి. అదేవిధంగా ఇంటికి వచ్చిన తర్వాత భర్తకు పిల్లలకు వండి పెట్టాలి, వారి యొక్క ఆలనా పాలన చూసుకోవాలి. అదేవిధంగా కుటుంబ సమస్యలు ఏవైతే ఎదురుతాయో వాటికి సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు ఈ మధ్య కాలంలో మహిళలు ఎక్కువగా తీసుకుంటారని చెప్పవచ్చు. నిజంగా కూడా ఇది హర్షించదగ్గ పరిమాణం అయినప్పటికీ కూడా మహిళలకు దీనివల్ల కూడా తీవ్రమైన ఒత్తిడి అధికంగా ఎదురవుతుంది. అటువంటి వారి కోసం నేనేం చేస్తానంటే జ్యోతిష్య రీత్యా ద్వాదశ రాశి మహిళలకు ఎటువంటి ఉద్యోగాలు సరిపోతాయి, వీరి యొక్క ఆలోచన శక్తి ఏ విధంగా ఉంటుంది అన్న అంశాలు, దాంతోపాటుగా అందరూ కూడా స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు కష్టపడి సంపాదించిన డబ్బుతో ఎటువంటి దాన ధర్మాలు చేస్తే మనకు ఆ గ్రహాల యొక్క బాధలు దూరం అవుతాయి అన్న అంశాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా మేషరాశి మహిళల విషయానికి వస్తే వీరికి శక్తి బాగా అధికంగా ఉంటుంది, చురుకైన బుద్ధి కూడా వీరికి అధికంగా ఉంటుంది. ఏదైనా ఒక సమస్య రాగానే మేషరాశి మహిళలు ఎవరైతే ఉన్నారో వారు వెంటనే నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి సమర్థత కలిగిన వ్యక్తులుగా చెప్పవచ్చు. కాబట్టి అటువంటి ఉద్యోగాల్లో ప్రవేశించడం, అటువంటి ఉద్యోగాలు చేయడం చాలా మంచిది. అంటే ఏంటంటే మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి ఉద్యోగాల్లో చక్కగా కూడా మేషరాశి మహిళలందరూ కూడా రాణిస్తారని చెప్పవచ్చు. ఇటువంటి సమస్య ఎదురైనా వెంటనే స్పందించి దానికి సంబంధించిన నిర్ణయాలను నిమిషాల్లో తీసుకోగలుగుతారని చెప్పవచ్చు. కాబట్టి అటువంటి ఉద్యోగాలు వీరికి చక్కగా ఉపయోగపడతాయి. సాహసోపేతమైన కార్యక్రమాల పట్ల ఈ మేషరాశి మహిళలు చక్కగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. కాబట్టి రిస్కీ జాబ్స్, రిస్కీ వెంచర్స్ అంటాం కదా, అవన్నీ కూడా ఈ మేషరాశి మహిళలకు చక్కగా సరిపోతాయని చెప్పవచ్చు. పర్వతారోహణ చేయాలని చెప్పి అనుకున్న వారికి, మిలిటరీలో రాణించాలి, మిలిటరీలో జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకునే వారికి, ఏదైనా మంచి శారీరక శ్రమ చేసి ఆడే ఆటలు అంటాం కదా, అటువంటి వాటిలో కూడా మేషరాశి మహిళలు చక్కగా రాణించగలుగుతారని చెప్పవచ్చు. ప్రధానంగా చెప్పాలంటే పరిపాలన నిర్వహణ దక్షత మేషరాశి మహిళలకు అధికంగా ఉంటుంది. కాబట్టి అటువంటి ఉద్యోగాలకు వెళ్ళి చేయడం వారు చాలా మంచిది. అంటే ఒక మాటలో చెప్పాలంటే మేనేజ్మెంట్ లక్షణాలు వీరికి అధికంగా ఉంటాయి. కాబట్టి అటువంటి ఉద్యోగాన్ని చూసుకోవడం, ఇటువైపు కుటుంబాన్ని మేనేజ్ చేయగలుగుతారు, అదేవిధంగా వారు పనిచేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా చక్కగా వారికి ఉన్నటువంటి తెలివితేటలతో చక్కగా వారు రాణించగలుగుతారని చెప్పవచ్చు. ఇక మనకు జాతకరీత్యా కొన్ని గ్రహాలు బాగలేనప్పుడు, ఇబ్బందులు సమస్యలు ఇటువంటి ఎదురైనప్పుడు ఏమైపోతుందంటే మనకు ఆ గ్రహాలకు సంబంధించిన బాధల వల్ల ఉద్యోగంలో కష్టాలు రావడం, ఉద్యోగం పోవడం, అదేవిధంగా వ్యాపారంలో అకస్మాత్తుగా నష్టం రావడం, లేకపోతే అనారోగ్య సమస్య ఏదైనా అకస్మాత్తుగా రావడం, అనారోగ్య సమస్య వలన బారిన పడ్డం మనందరికీ కూడా స్త్రీలకు కావచ్చు పురుషులు కావచ్చు అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.